వివిధ పొజిషన్లో ఉన్న సోదరులందరికీ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు వరల్డ్ హంగర్ డే సందర్భంగా మలబార్ గ్రూప్ చేస్తున్నటువంటి ఈ యాక్టివిటీస్లో ముఖ్యంగా పేదలకి, భోజనం లేని వాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమం ఇది. సుమారుగా పర్ డే ఒకప్పుడు మొన్నటి వరకు 50,000 ఉన్నటువంటిది అది ఇవాళ 70,000 మందికి భోజనం పెడుతున్నారు. అది మామూలు విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్న మలబార్ గ్రూప్ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ డబ్బులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, దానం చేసే గుణం కొంతమందికి ఉంటుంది కాబట్టి అందులో ఆయన ఉన్నందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన దినదినాభివృద్ధి జరగాలని ఆ దేవుని యొక్క ఆశీర్వాదం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇంకా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 15 షోరూములు ఇప్పుడే చూసాం. అలాగే పర్ డే 4,100 అంటే సుమారు 4,500 మందికి ఇక్కడ వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మన రాష్ట్రంలో. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. అందులో విశాఖపట్నంలో 450 మంది రోజు కంటే చాలా పెద్ద ఫిగర్. అది ఎక్కువ మందికి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఆ 450 మంది కూడా మన సౌత్ కాన్స్టిట్యూన్సీలో ఉండడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎక్కడ కూడా ఆకలితో ఎవ్వరు లేకుండా అద్భుతమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గ్రూపు వాళ్ళ చాలా యాక్టివిటీ చూపించారు. మీరు చూస్తూ ఉంటే అన్ని విధాల, ఒక పక్క స్కాలర్షిప్స్, ఒక పక్క పేదలకు ఇల్లులు, మరో పక్క అన్నదానాలు, రకరకాల యాక్టివిటీస్లో అద్భుతంగా ఈ గ్రూప్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఈ గ్రూప్ సపోర్ట్గా ఉండాలి. ఆ దేవుని ఆశీస్సులు ఉండాలి. దినదినాభివృద్ధి జరగాలి. సుమారు 4,400 షోరూములు ఎన్నో ఉన్నట్టున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అన్నీ కూడా అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా, యాక్చువల్గా సిఎస్ఆర్ యాక్టివిటీ 2% ఉంది. దానివల్ల ఆయన ప్రత్యేకించి పేదలకు అండగా ఉండాలి, ఈ దేశాభివృద్ధిలో నేను కూడా పార్ట్ అవ్వాలని చెప్పేసి 5% ఇవాళ సిఎస్ఆర్ యాక్టివిటీని కేటాయించినందుకు చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దేవుని ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇది డబల్ చేసే విధంగా వాళ్ళకి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సిఎస్ఆర్ యాక్టివిటీస్ సందర్భంగా సభకు ఇచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి, టనల్ గ్రూప్ మెంబర్స్కి, కస్టమర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.